నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమ్మా. ఇంటి వారు ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజ ఓకే. గదికి దూరంగా ఉండాలంటారు కదా, అది నిజమేనా? అంటే ఇది ఈ మధ్యకాలంలో చాలా మందికి వస్తున్నటువంటి ప్రధాన సందేహం. ఉమ్, ఇది కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే. ఉమ్, అంటే ఇంటివారంటే మన రక్త సంబంధికులు, ఉమ్, మన ఇంటి పేరు కలిగి ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు మైల్ అది ఉంటుంది. ఉమ్, లేదు వేరే వాళ్ళకి అంటే మన మదర్ సైడ్ వాళ్ళకి కొన్ని రోజులు ఉంటుంది. అది అది పక్కన పెడితే ఉమ్, సాధారణంగా ఇప్పుడు పెద్దగా ఉన్నది ఏంటంటే మనకి స్వయాన మనకి పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఉమ్, ఒక సంవత్సరం పాటు మైలు పాటించాలని, ఉమ్, ఈ పూజలు పండగలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలని, ఉమ్, పెళ్ళిళ్ళు లాంటివి ఏమైనా ఉంటే ఉమ్, అవి సంవత్సరం పాటు వాయిదా వేసుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. అవును. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం కంపల్సరీగా మానేయవలసి ఉంటుంది. ఉమ్, ఆ ఇంట్లో మగపిల్లవాడి పెళ్ళి అనుకోండి, అది కంప్లీట్గా ఒక సంవత్సరం ఆగవలసిందే. ఉమ్, దాని తర్వాత ఏంటంటే నోములు, వ్రతాలు, అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అని, ఉమ్, కొన్ని నోములని, అది ఏదైతే మనం పూజ చేసుకునేటప్పుడు మనకు ఒక కంకణం కడతాం, అవును. అటువంటి పూజలు అవాయిడ్ చేసుకోవాలి, ఉమ్, సాధారణంగా చేయకూడదు. ఉమ్, దాని తర్వాత కొండపై ఉన్నటువంటి దేవతలు ఉమ్, అంటే మనకి ఇలవేల్పులుగా ఉంటారు వాళ్ళు. వెంకటేశ్వర స్వామి, దుర్గా అమ్మవారు, కొన్ని చోట్ల సుబ్రహ్మణ్య స్వామి, ఉమ్, అటువంటి చోట్ల కంటే తీర్థయాత్రలు చేయకూడదు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతల్ని దర్శించకుండా ఉండాలి. ఉమ్, అది కూడా కంపల్సరిగా పాటించవలసిందే. ఉమ్, దాని తర్వాత ఏంటంటే మామూలుగా శుభకార్యాలు జరుగుతుంటాయి కదా, ఉమ్, వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు, బర్త్డే ఫంక్షన్స్ పెడుతూ ఉంటారు. ఉమ్, 90% అక్కడ కూడా వెళ్లకుండా ఉంటే మంచిది, ఉమ్, మైలు ఉన్నవాళ్ళు. ఉమ్, అయితే ప్రతిరోజు చేసుకునే పూజ అన్నది ఇబ్బంది ఏమీ లేదు, చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కంపల్సరిగా విధి విధానంగా ఉమ్, ప్రతి ఒక్కరు కూడా ఉమ్, సూర్య నమస్కారం అన్నది చేసుకోవాలా. ఉమ్, అది మైలు ఉన్నటువంటి 12 రోజులు కూడా చేసుకోవచ్చు. ఉమ్, కేవలం 12 రోజుల వరకే మన పూజా మందిరాన్ని తెరకుండా అది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్, 12వ రోజు అయిపోయింది, కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా ఫోటోలన్నీ కడిగేసి ఉమ్, విధి విధానంగా పక్కన పెట్టి అందులో అక్కడ అమర్చి ఉమ్, చక్కగా ఆ రోజు నుంచే పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఉమ్, ఏమీ ఇబ్బంది లేదు, అది చేసుకోవచ్చు. ఉమ్, అయితే వినాయక చవితి వచ్చింది, నమస్కారం పెట్టి చేసుకోవాలి తప్ప వినాయకుడి వ్రతం చేసుకోకూడదు. ఇవి అవాయిడ్ చేయవలసి ఉంటుంది, ఉమ్, ఇవి కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్తారు. ఉమ్, వెళ్ళినప్పుడు సాధ్యంగా గర్భగుడిలో మన ఎటు రానివ్వరు. ఉమ్, సాధారణంగా మనకి ఈ ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఉమ్, ఆ ధ్వజస్తంభం బయట నుంచి, అంటే లోన నుంచి కాకుండా బయట నుంచి ప్రదర్శన చేసుకొని ఉమ్, బయట నుంచే దేవుని నమస్కారం చేసుకొని వెళ్ళవచ్చు. ఉమ్, లేదు ఇంకా మనకి భక్తి సరిపోలేదు, దగ్గరగా వెళ్ళాం, గోత్రనామాలే చెప్పించుకోకూడదు. ఉమ్, అడిగిన పదులుగా చెప్పకుండా నమస్కారం పెట్టి ఉమ్, శతకోపం ఏదైతే ఉంటుంది కదా అది పెట్టుకోకూడదు. ఉమ్, వాళ్ళు వేసే అక్షంతలు కూడా నమస్కారం పెట్టుకొని వచ్చేయాలి తప్ప గోత్రనామాలు చదివించుకోవడం అవి చేయకూడదు. ఇవన్నీ కూడా వేసించాలి. ఇంట్లో పూజ మాత్రం కంపల్సరిగా, అంటే మనం ఎలాగైతే రోజు భోజనం చేస్తామో ఉమ్, మనం కొలుస్తున్నటువంటి దైవాన్ని కూడా అంటే పస్తు పెట్టకూడదు అంటారు, అలా చేయకూడదు. కంపల్సరిగా నిత్య పూజ చేసుకోవచ్చు, అది ఎవరైనా చేసుకోవచ్చు, ఉమ్, అదేం తప్పులేదు, పర్వాలేదు. ఉమ్, ఈ విధంగా పాటించడం వల్ల అంత అనుకూలంగా అది ఉంటుంది. ఉమ్, దాని తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు ఉంటారు. ఏదో తాతగారు చనిపోయాడు అనుకో, అవును. తండ్రి గారికి అంటే అతను ప్రధాన కుమారులు ఎంతమంది ఉంటారో వాళ్ళకి పాటిస్తుంది. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళకి మళ్ళీ ఇలా చిన్న చిన్నగా దేవాలయం కదా వెళ్ళి తప్పులేదు. ఉమ్, తప్పులేదు, వాళ్ళు మామూలుగా విధి విధానంగా చేసుకోవచ్చు. ఉమ్, ఒకవేళ ఏదో దీపావళి అది వచ్చిందనుకోండి, ఇంట్లో ఎటు చేయరు, అవును. కానీ ఆ పిల్లల్ని కూడా కొంతమంది పంపకుండా కట్టడి చేస్తారు, తప్పులేదు. అది చుట్టాలు ఇంట్లో జరుగుతుంటే ఉమ్, ఆ వినాయక చవితి జరిగినా దీపావళి జరిగినా వాళ్ళు వాళ్ళతో పాటు పండుగ చేసుకోవచ్చు, ప్రధానంగా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఉమ్, అది ఏమీ ఇబ్బంది లేదు. అందుకని కంపల్సరీగా మనం అక్కడ ప్రధాన ఘట్టం అయిపోయిన తర్వాత ఆ శ్మశానంలో ఉమ్, చాలా డైరెక్ట్గా మనం దేవాలయానికి వచ్చే ఇంటికి వస్తాం. ఉమ్, చాలామంది అంటే అమ్మాయిలకు తెలియదు, ఉమ్, అందువల్ల ఏంటంటే అది ఒక విధంగా సింబాలిక్గా మీరు దినదం కార్యం చేసుకోవచ్చు అని. ఉమ్, అందువలన మనకి రోజు భోజనం ఎంత ముఖ్యమో ఉమ్, ఈ రోజు పూజ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఉమ్, ఈ విషయాన్ని అనేక మంది స్వామీజీలు కూడా నిర్ధారించారు కాబట్టి ఈ విధంగా పాటించడం వల్ల ఉమ్, అది అంటే ఏదైనా ఇంట్లో ఒక దీపం వెలిగించడమో, ఒక అగరబత్తిో, సాంబ్రాణి పొగ వేసుకోవడం వల్ల ఉమ్, ఆ ఇంట్లో
నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. కామన్గా మాలాంటి వాళ్ళకైనా ఒక ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ పరిస్థితి అంటే అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని మనం మార్చుకోవాలంటే ఒక మంచి సుగంధ ద్రవ్యంగా అగరబత్తి వెలిగించడం, కంపల్సరీగా ప్రతి శుక్రవారం ఈ సాంబ్రాణి పోగేసి నెగిటివ్ ఎనర్జీ పంపడం. ఇప్పుడు మీరు సంప్రదాయం చూస్తూ ఉంటాం కదా, బయట బూడిద గుమ్మడికాయో పటికో కట్టడం, ఇవన్నీ కూడా ఒక విధమైన దైవానికి సంబంధించినవే. మనం బయట కట్టినటువంటి బూడిద గుమ్మడికి కానీ పటికి కానీ మనం పూజ చేసుకున్నట్టే దానికి కూడా అగరబత్తి చూపించి నమస్కారం పెడుతుంటే ఈ పాజిటివ్ ఎనర్జీ వస్తుంటాయి. అందువల్ల ఈ పూజలు అయితే మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రధాన టెంపుల్కి వెళ్ళడం అవి నిషేధించుకోవాలి. యజ్ఞం యాగాది హోమకర్తులు అవి కంప్లీట్గా బంద్ చేయవలసిందే. ఏదైనా మన నమ్మకం ఇంపార్టెంటు. అలాగే ఏంటంటే కొంతమంది మహిళలు ఉన్నా కూడా వాళ్ళు ఈ పెళ్ళిళ్ళకి అది వెళ్ళడం, అదే ఈ పూజలు చేసేవాళ్ళు, అది వృత్తిగా భావించేవాళ్ళు, వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఏదన్నా మనం ఒక నియమం పాటిస్తే మనకు పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. మనం పాటించకపోతే ఆ ఖాతాలో రాస్తూ ఉంటాడు భగవంతుడు. ఇవన్నీ తర్వాత ఇబ్బంది పెడతాయి. మనం భగవంతుడు సరిగ్గా చూడకపోతే తర్వాత మన పిల్లలు మనం సరిగ్గా చూడరు, అంతే, అంత మించి ఏం లేదు. ఏదైనా ఇక్కడ జరిగిన దానికి ఇక్కడ నడుస్తూ ఉంటుంది, ఇక్కడ అనుభవించవలసి ఉంటుంది. పైగా ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి మనం ఎంతగా చేసుకుంటే అంత ఫలితం వస్తూ ఉంటుంది. ఏదైనా ఇది మన నమ్మకం అమ్మ. స్వస్తి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.